నువ్వు ఇప్పుడు వరకు ఎన్నిసార్లు రేపటి నుంచి లైఫ్ ని చేంజ్ చేస్తావని డిసైడ్ అయ్యావు. ఇమాజిన్ జిమ్ లో జాయిన్ అయ్యావు, 2-3 డేస్ వెళ్ళావు, మంచిగా వర్కౌట్ చేసావు, ఓకే. కానీ మళ్ళీ మైండ్ మారింది. ఒక చిన్న ఎక్స్క్యూజ్, నువ్వు నీకు చెప్పుకున్నావు ఈ ఒక రోజే కదా అని. మళ్ళీ అదే నార్మల్ లైఫ్ కి వచ్చేసావు. కానీ నువ్వు ఫీల్ అవ్వకు, అది నీ ప్రాబ్లం కాదు. నీకు మోటివేషన్ లేదో నువ్వు వీక్ అని ఏమి కాదు. ఇది కేవలం సిస్టమ్ ప్రాబ్లం. ఈ వీడియో చివరి వరకు చూస్తే ప్రపంచంలో మోస్ట్ లేజీ పర్సన్ కూడా ఫాలో అయ్యేలాగా రీసెర్చ్ బేస్డ్ సింపుల్ మెథడ్స్ కొన్ని ఈ రోజు వీడియోలో చెప్తా. ఫస్ట్, మనం అందరం చాలా పెద్ద మిస్టేక్ చేస్తాం. ఏమైనా కొత్త హ్యాబిట్ లాంటివి స్టార్ట్ చేస్తున్నప్పుడు చాలా పెద్ద గోల్ పెట్టుకుంటాం. లైక్ ప్రతిరోజు 1 అవర్ జిమ్ లేదా 10 పేజెస్ చదవాలని. ఓకే, కానీ ఎప్పటి వరకు నీకు అలవాటు లేని ఒకేసారి చదవడం. ఇది కూడా పెద్దగా అంటే మీ మైండ్ కి ఫస్ట్ లో హార్డ్ గా అనిపిస్తుంది. మీరు దీన్ని స్కిప్ చేస్తారు, తర్వాత బాధపడతారు. మీరు ఫెయిల్ అవడానికి ఇది ఒక ఇంపార్టెంట్ రీజన్ ఇదే. ఇప్పుడు అసలు ఎలా స్టార్ట్ చేయాలో చెప్తా వినండి. మీ బ్రెయిన్ కి కొత్త హ్యాబిట్ ఏంటంటే పెద్ద మార్పు కాదు కావాల్సింది, ఒక చిన్నగా అనిపించే స్టెప్స్ కావాలి. మీ మైండ్ కి అనిపించాలి, ఒరే ఇదేనా సింపుల్ అని. ఇది ఫస్ట్ చెయ్యాలి. దీనిని 2 minutes రూల్ అని అంటారు. ఎగ్జాంపుల్ కి 1 గంట చదవడానికి బదులు 1 పేజీ చదువు. 1 అవర్ జిమ్ కు బదులు షూస్ వేసుకుని డోర్ దగ్గర నిలబడు. ఇది మీకు జోగలాగా అనిపించచ్చు, కానీ ట్రిక్ ఏంటంటే బిగ్ యాక్షన్ మీద కాదు, కన్సిస్టెన్సీ మీద ఫోకస్ చేయాలి. బ్రెయిన్ కి నేను ప్రతిరోజు ఇదే చేస్తానా అనే ఫీలింగ్ కలిగితే చాలు, తర్వాత దానిని ఆటోమేటిక్ గా మార్చుకోవచ్చు. ఇది వర్కౌట్ అవ్వాలి అంటే కన్సిస్టెన్సీ చాలా ఇంపార్టెంట్, రోజు చెయ్యాలి. నెక్స్ట్, ఇప్పుడు ఎక్కడ మోస్ట్ ఆఫ్ పీపుల్ ఫెయిల్ అవుతారు ఎగ్జాక్ట్ గా చెప్తా. రీసెర్చ్ లో మోస్ట్ పీపుల్ ఫస్ట్ వీక్ లో ఫెయిల్ అవ్వరు. చాలా మంది 3rd or 4th డే లో ఫెయిల్ అవుతారు. ఎందుకంటే అప్పటికి మోటివేషన్ తగ్గి రొటీన్ సెట్ అవ్వలేదు. ఇంకొకటి ఏంటంటే ఒక రోజు మిస్ అయితే వాళ్ళు కంప్లీట్లీ ట్రై చేయడం మానేస్తారు. దీనికి సొల్యూషన్ నెవర్ మిస్ ట్వైస్ రూల్. ఒక రోజు మిస్ అయితే ఓకే, 2వ రోజు మిస్ చేయకూడదని రూల్ పెట్టుకోండి. దీనికి మీకు లాంగ్ టర్మ్ కన్సిస్టెన్సీ బిల్డ్ చేయడానికి హెల్ప్ చేస్తుంది. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. సురేష్ అనే పర్సన్ ఉన్నాడు, చాలా లేజీ, అసలు డిసిప్లిన్ లేదు, ఫోన్ స్క్రోల్ చేస్తూ టైమింగ్ వేస్ట్ చేస్తూ ఎక్సర్సైజ్ అనే మాట వింటే అది చాలా కష్టం అనే ఫీల్ అవుతాడు. ఆ పర్సన్ కి రోజుకి 1 పుషప్ అనే చిన్న గోల్ తో స్టార్ట్ చేశాడు. కేవలం 1 పుషప్. ఫస్ట్ పుషప్స్ ని అలవాటు చేసుకున్నాడు. 30 days కి 30 పుషప్స్. తర్వాత పుషప్స్ కౌంట్ ఇంక్రీజ్ చేశాడు. 6 months తర్వాత సురేష్ కొత్త మనిషిలాగా మారాడు. ఎందుకంటే అతను బిగ్ నెంబర్ మీద కాదు, డైలీ చేయడం మీద ఫోకస్ పెట్టాడు. సో మళ్ళీ వీడియోలో పాయింట్స్ ని రివైజ్ చేసుకుందాం. నెంబర్ 1, చిన్నగా అనిపించే స్టెప్స్ తో స్టార్ట్ చేయండి. నెంబర్ 2, నెవర్ మిస్ ట్వైస్ రూల్. ఫాలో అవ్వండి, 2 days మించి స్కిప్ చేయకండి. నెంబర్ 3, నెంబర్ మీద కాదు కన్సిస్టెన్సీ మీద ఫోకస్ పెట్టండి, డైలీ రిపీట్ చేయండి. మీరు ఇప్పుడు డిసైడ్ అవ్వండి, ఈ రోజు నుంచి రోజు 1% ఇంప్రూవ్ అవుతూ వెళ్ళండి. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. ఇలాంటి కంటెంట్ కోసం లైక్ ఇంకా సబ్స్క్రైబ్ చేయండి.